1 తారీఖు ఎప్పుడు వస్తుందో మా చిన్న కోడలను చూడాలని ఆతృతగా ఉంది. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తానో. పెద్ద కోడలు ఉంది, ఎందుకు సరిగా చూడదు. నేను మేనకోడల్ని చేసుకున్నాను, మళ్ళీ నా మీద ఎంత ప్రేమ లేకుండా పోయింది అసలు. అబ్బబ్బబ్బబ్బా, మీ సొదేంటండి? పొద్దు నుంచి ఎంటనే ఉన్నా నేను. ఏమిటమ్మా నాకు ఆశలు పెడతారు, ఇప్పుడు వెళ్ళటానికి అంత కంగారేంటి? మా ఇంట్లో మొత్తం దొరకట్లేదా నీకు? నువ్వు సరిగా చూస్తే చిన్న కోడలు ఇంటికి వెళ్తాను. సరిగా చూసినా మీ కుక్క బుద్ధి అంతే, అక్కడికే వెళ్తది ఎంతసేపటికి. ఎందుకు వెళ్తది? సరిగా చూస్తే ఎందుకు వెళ్తది అంటే వెళ్తది, ప్రాణం కదా మీ చిన్న కోళ్ళు. అవును, నా చిన్న కోళ్ళు బాగా చూస్తుంది కాబట్టి నాకు ఇష్టం. ఇష్టం. నువ్వు కూడా చూస్తే నువ్వు మీద కూడా మీకు మేము కనపడంలేండి. ఎందుకు కనపడవు? మా కొడుక్కి ఎక్కబోస్తా ఉంటావు. ఎక్కబోస్తున్నా, మీ కొడుక్కి తెలీదా మీ బుద్ధి? నేను చెప్తే తెలుస్తుందా? అవును, మరి టార్చర్ మామూలుగా పెట్టట్లా అసలు మీరు. అమ్మయ్యా, మా చిన్న కోడలు ఇంటికి వచ్చేసాను. నాకెంత ఆనందంగా ఉందో. మా లక్ష్మి. మావయ్య గారు వచ్చారా? మావయ్య గారు బాగున్నా? మావయ్య గారు ఎలా ఉన్నారు? రండి. బాగున్నానమ్మా. అమ్మో, ఇన్ని మెట్లు ఎక్కొచ్చారు. రండి మావయ్య గారు, రండి కూర్చోండి. మావయ్య గారు, మన పరిస్థితి మీకు తెలుసు కదా మావయ్య గారు. పర్వాలేదమ్మా, కొంచెం వాటర్ లేవమ్మా. మీ హెల్త్ ఎలా ఉంది మావయ్య గారు? బాగానే ఉందమ్మా. ఇంకొంచెం తాగపోయారా? పర్వాలేదు. మావయ్య గారు, అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారమ్మా. బాగానే ఉన్నారా? తెలిసిందే కదా, పిల్లలు అందరూ బాగున్నాం. అబ్బాయి ఏడి? అబ్బాయి పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళాడా? సరే సరే. అక్క నీకు తెలిసిందే కదా, ఆరిపోసుకుంటానే ఉంటది. అయ్యో, మాకున్నది మీరు ఒక్కళ్ళేగా మావయ్య గారు. మాకేమో పెట్టడానికి లేదు, ఆమెకేమో ఉండి చూడలేకపోతుంది. పర్లేదు మావయ్య గారు, నేను చూసుకుంటా, మీరు బాధపడమాకండి. నేనున్నాగా మీకు. నేనున్నా మీకు, మీరు బాధపడమాకండి. అక్క మారిద్ది, మారకుండా ఉండదు. చాలా సంతోషం. మారిద్ది మావయ్య గారు, దేవుడు ఉన్నాడు మనకి. సరేనా మావయ్య గారు? భోజనం పెట్టుకొస్తా. అలాగే అలాగే తల్లి. అమ్మో 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 అమ్మో, ఏమైంది? అమ్మో, నా బిడ్డకి ఏమైంది? అమ్మో, నాకేం కాలేదమ్మా. పాప నన్ను కాపాడు, తాతయ్యకి దెబ్బ తగిలిందేమో. నాకేం కాలేదమ్మా. బిడ్డకు చూడు ముందు. కూర్చొని. బిడ్డకి ఏం అవ్వలేదు మావయ్య గారు, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. బిడ్డకు చూడమ్మా. నాకేం అవ్వలేదు తల్లి. హాస్పిటల్కి వెళ్దాం మావయ్య గారు. హాస్పిటల్కి వెళ్దాం. నేను బాగానే ఉన్నా. హాస్పిటల్కి వెళ్దాం. లేకండి. పర్వాలేదమ్మా, వద్దులే. లేకండి. ఇప్పుడేం వద్దమ్మా, కాసేపు కూర్చుంటా. అరే పట్టుకోరా, తాతయ్యని బయట లోపల తీసుకెళ్దాం. లేకండి మావయ్య గారు. అమ్మా 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 అమ్మా. కూర్చోండి మావయ్య గారు. మావయ్య గారు, మంచిగా తీసుకొస్తా, కూర్చోండి. అరే తాతని గట్టి పట్టుకోరా. సరే. ఎలా ఉందరా నీకు? నాకేం కాలేదు. పర్వాలేదా? మామయ్య గారు, మంచిగా తాగండి. హాస్పిటల్కి వెళ్దాం మామయ్య గారు. అమ్మా వద్దులే అమ్మా, పర్వాలేదు. లేదు మామయ్య గారు, నా తప్పు నేను తెలుసుకుంటున్నాను మామయ్య గారు, నన్ను క్షమించండి. మీ నుంచి తప్పుగా నేను మాట్లాడుంటే. ఈ రోజు నా బిడ్డ నా కళ్ళ ముందు ఉన్నాడు. ఏంటి దెబ్బ తగిలిందంట? ఎలా ఉంది మావయ్య గారు? రండి, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దారండి మావయ్య గారు. మావయ్య గారు లేదండి, లేదా కొద్దిగా రిలాక్స్ అన్నావండి. చెల్లి, నా తప్పు క్షమించండి. నా మాయతో చాలా ఈ రోజు నా తప్పు నేను తెలుసుకున్నాను. అందరం కలిసి కాలు. అయ్యో వద్దక్క, వద్దక్క, అంతా కలిసి ఉందా మావయ్య గారిని శుభ్రంగా చూసుకున్నాం. అందరూ బాగున్నామమ్మా. అందరం కలిసి ఉందా మావయ్య గారు? అందరం బాగున్నామమ్మా. అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇలాగే ఉందాం మనం, ఎప్పటికీ కలిసిమెలిసే ఉందామమ్మా.